హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన గోబీ 65 చేయడం కోసం మా వారు గోబీ తెచ్చారు. వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదట గోబీని ముక్కలుగా కోసి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో 1 లీటర్ వాటర్ పోసి నీళ్లు కాస్త వేడి అయిన తర్వాత గోబీ ముక్కలను వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత నీటిని మొత్తం గోబీ ముక్కలను తీసేసి ఒక గిన్నెలో ఉడికించిన గోబీని వేసి మైదా 3 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చివరగా కొంచెం కరివేపాకు వేసి గోబీ ముక్కలన్నింటికి పిండి మసాలా పట్టించి బాగా కలిపి 2 నిమిషాలు నానబెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత నానితే బాగా ఉంటాయని ఫ్రెండ్స్. పొయ్యి మీద పెనం పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నూనె కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన వెంటనే కదపకూడదు ఫ్రెండ్స్, కదిపితే విడిపోతాయి, అడుగు కూడా అంటుకుంటుంది. అందుకని కదపకుండా ఉంచాలి ఫ్రెండ్స్. ఇవంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే చేశాను. మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటితో చాలా హెల్దీ కదా. గోబీ మామూలుగా కర్రీ వండితే ఎవరికి నచ్చకపోవచ్చు, అదే ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలా వేగనిస్తూ ఉంటే ఇవి వేగుతూ ఉండగా మనం ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకుని ఈ వేగిన వాటిని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి తీసిన తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే మాదిరిగా వేయించుకోవాలి. మాకైతే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ రెండోసారి కూడా ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవి మేము అస్తమానం తింటూ ఉంటాము. నేను స్టవ్ మీద వండట్లేదు ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీదే వండుతున్నాను. కట్టెల పొయ్యి మీద అయితే టేస్టీగా ఉంటాయి కదా అని ఇలా వండుతున్నాను. ఫైనల్గా గోబీ 65 అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.